రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే నగర రోడ్లు ఖాళీ అయ్యాయి. ఎండవేడికి తాళలేక ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండవేడితో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో పెరుగుతున్న ఎండవేడికి బయటికి రావాలంటే కూడా నగరవాసులు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, రోడ్ అంతా కూడా మనకైతే కొంచెం వరకు అయితే ఖాళీగా కనిపిస్తుంది. అంటే పెరుగుతున్న ఎండలు ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని కూడా బయటికి రావాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు కూడా ఎండవేడి తీవ్రంగా ఉండడంతో పాటు డీహైడ్రేషన్కి గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉన్న చోటనే సురక్షితంగా ఉండాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఏప్రిల్ నెలలోనే, అంటే గత నెలలతో పోలిస్తే ఈ నెల అయితే ఇంకా ఎండవేడి తీవ్రమైంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వస్తున్నాయి. అంటే గత వారంలో చూసుకున్నట్లయితే కూడా 39 డిగ్రీలు 88 డిగ్రీలు నమోదు కాగా ఈ వారంలో చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 40 డిగ్రీలు 39 డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది ఉష్ణోగ్రతలు. దీంతో కూడా నగరవాసులు మండ ఎండలో బయటికి రావాలంటే కూడా జంకుతున్నారు. ఎండలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటు రేకుల ఇళ్లలో ఉంటున్న వారు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బయటకు వచ్చే వారైతే, ముఖ్యంగా వాహనదారులు చూసుకున్నట్లయితే కూడా 2 వీలర్లో వెళ్ళే వారికి అయితే ఎండవేడి ఎక్కువగా తాకుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా బయటికి వచ్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే డీహైడ్రేషన్కి గురయ్యి అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉందన్నట్లుగా కూడా వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నగరంలో వేడి వాతంలో జనమైతే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి కూడా ఎండ తీవ్రత పెరుగుతుండడంతో బయటికి వెళ్ళాలంటే కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎండ పెరుగుతుండడంతో ఇటు ఆసుపత్రులలో కేసులు కూడా ఎక్కువగా వస్తున్నట్లుగా కూడా వైద్యులు అయితే చెబుతున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, అలాగే డయేరియా, డీహైడ్రేషన్, హై ఫీవర్, కండరాల నొప్పితో బాధపడుతున్న వారు ఎక్కువగా వస్తున్నట్లుగా కూడా వైద్యులు అయితే తెలుపుతున్నారు. అయితే చాలా మందికి కూడా నోరు ఎండిపోయినట్లు, అలాగే ఒంట్లో సత్తువ, సన్నగిల్లడం, అలసట, తల తిరగడం, నీరసం, విరోచనాలు ఇలాంటివి, అంటే శరీరం వేడెక్కడం, ఇదంతా కూడా గొంతు తదితర సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని కూడా వైద్యులు అయితే తెలుపుతున్నారు. ఆసుపత్రికి వచ్చే కేసుల్లో ఎక్కువగా డీహైడ్రేషన్కు సంబంధించినవి ఉన్నట్లుగా కూడా వివరించారు. ఎండలు పెరుగుతుండడంతో కూడా అప్రమత్తంగా ఉండాలని, కొబ్బరి నీళ్ళు లాంటివి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా వేసవి కాలంలో 5 నుంచి 8 గంటల వరకు కూడా ఎండలో గడిపినట్లయితే కూడా వృద్ధులకు హీట్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉంటుంది. దీని బారిన పడినప్పుడు కూడా వెంటనే ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హీట్ స్ట్రోక్తో మైగ్రేన్, హై ఫీవర్, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు లాగినట్లు కూడా, వాంతులు విరోచనాలు కూడా అవ్వడం లాంటివి అవుతుంటాయి. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ లిక్విడ్స్ లాంటివి తీసుకోవడం, వీలైనంత వరకు కూడా వాటర్ బాటిల్ లాంటివి క్యారీ చేయడం కూడా చేయాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నగరంలో సాధారణంగానే ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని కాలాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరం ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత, ఉక్కపోత లాంటివి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు వాహనాలు పెరగడము, ట్రాఫిక్ ద్వారా కూడా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా పెరుగుతున్న ఎండల కారణంగా కూడా చాలా వరకు, అంటే ఉదయం 10 గంటల నుంచి కూడా ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా మధ్యాహ్నం సమయంలో చూసుకున్నట్లయితే కూడా రోడ్లన్నీ కూడా మనకు నిర్మానుష్యంగా అయితే దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఎండవేడికి బయటికి రాలేకపోతున్నారు ఇటు వాహనదారు అయితే. ముఖ్యంగా 2 వీలర్స్ అయితే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాలేని సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ మండే ఎండలో బయటికి రావడం కంటే కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరం ఉన్నప్పుడే బయటికి రావాలని ఇటు వాతావరణ నిపుణులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఏప్రిల్లో ఇంకా ఎండ వేడి పెరిగే అవకాశం ఉంది. ఇంకా వచ్చే మే నెలలో అయితే ఇంకా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పుడు జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.